హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. సో ఈరోజు మనం వెరిలాగ్లో ఉన్న వేరియబుల్స్ ఎలాంటి వాల్యూస్ని హోల్డ్ చేస్తాయి అనేది చూద్దాం. ఓకేనా? వాట్ డస్ వేరియబుల్ హోల్డ్ ఇన్ వెరిలాగ్? సో చూడండి, వేరియబుల్ ఇన్ వెరిలాగ్ ఆఫ్ ఎనీ డేటా టైప్ కెన్ హోల్డ్ 4 డిఫరెంట్ వాల్యూస్. మనకు వెరిలాగ్లో మనకున్న వేరియబుల్స్, సో ఆ వేరియబుల్స్ వచ్చేసి మనకు ఎనీ డేటా టైప్, ఏ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ అయినా సరే మనకు వచ్చేసేసి 4 డిఫరెంట్ వాల్యూస్ అనేవి హోల్డ్ చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. సింగిల్ వేరియబుల్ వచ్చేసి మనకు 4 వాల్యూస్ ఉండొచ్చు. 4 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ వచ్చి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఆ 4 డిఫరెంట్ వాల్యూస్ ఏంటంటే, ద 4 డిఫరెంట్ వాల్యూస్ ఆర్ 0, 1, ఎక్స్, జెడ్ అనమాట. ఎక్స్ అంటే మనకు అన్నోన్ వాల్యూ, జెడ్ అంటే హై ఇంపెడెన్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము మన డిజైన్ ఎప్పుడైతే మనం వచ్చి సిమ్యులేట్ చేయడం కానీ వెరిఫై చేయడం కానీ చేస్తామో, మనం వచ్చి వే ఫామ్స్ చెక్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనం వే ఫామ్స్లో ఈ వాల్యూస్ ఎలా రిప్రజెంట్ అవుతాయి అనేది చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. సో మనం వచ్చేసి వే ఫామ్లో మనది ఫస్ట్ 0 చూద్దాం. 0 ఎలా రిప్రజెంట్ అవుతుందంటే చూడండి, ఇది వచ్చేసి 0 వోల్టేజ్, ఇక్కడ వచ్చేసి నేను 0 వోల్టేజ్ తీసుకున్నా, ఇది వచ్చి 1 అనమాట. ఓకేనా? 0 అంటే ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది, 1 అంటే ఇక్కడ రిప్రజెంట్ అవ్వాలి. నాకు ఫస్ట్ 0 ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, నాకు కింద బాటమ్ లైన్ అనమాట, బాటంలో ఒక సింగిల్ లైన్ అనేది వస్తుందన్నమాట. ఇలా సింగిల్ లైన్తో రిప్రజెంట్ అవుతుందన్నమాట. గ్రీన్ కలర్లో వస్తుంది మీకు ఇది. ఓకేనా? గ్రీన్ కలర్లో బాటంలో ఒక సింగిల్ లైన్ అనేది వస్తుంది మీకు. ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీ వాల్యూ ఆఫ్ 0 అన్నమాట. 0 అనే వాల్యూని రిప్రజెంట్ చేయాలంటే మీ వేవ్ ఫామ్ వచ్చేసేసి మీకు ఇలాంటి ఒక లైన్ వచ్చే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 0 వచ్చి ఇలా రిప్రజెంట్ చేస్తుంది. 1 రిప్రజెంట్ చేయాలంటే మీకు పైన అనమాట, పైన టాప్లో వచ్చేసి సేమ్ ఒక సింగిల్ లైన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కూడా మీకు గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేస్తుందన్నమాట. మీ టూల్ వచ్చేసి వేవ్ ఫామ్లో ఒక సింగిల్ లైన్ పైన టాప్లో ఒక సింగిల్ లైన్ వచ్చి గ్రీన్ కలర్లో ఇస్తే అది వచ్చేసి మీ వాల్యూ ఆఫ్ 1 అని అర్థం చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా? 0 వచ్చి ఇలా రిప్రజెంట్ అవుతుంది, 1 వచ్చి ఇలా రిప్రజెంట్ అవుతుంది. సో ఈ రెండు లైన్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్లో అయితే రిప్రజెంట్ అవుతాయి. ఓకేనా? సో ఎక్స్ అంటే ఏంటంటే, మీకు ఎక్స్ అంటే సింగిల్ లైన్ అనేది రాదనమాట. మీకు ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, ఒక బాక్స్ ఫార్మాట్ అనమాట. ఒక బాక్స్ ఫామ్లో వచ్చి ఆ బాక్స్ లోపల వచ్చేసి ఇలా లైన్స్ ఉంటాయన్నమాట. క్రాస్డ్ లైన్స్ అనేవి ఉంటాయన్నమాట. స్ట్రైకెడ్ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరేం అర్థం చేసుకోవాలంటే, దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో మీకు ఇలా ఎప్పుడైతే రిప్రజెంట్ అవుతుందో వేవ్ ఫామ్లో, అప్పుడు వచ్చేసి మీకు ఎక్స్ అనే వాల్యూ అనేది వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటంటే, అది వచ్చి డిస్కస్ చేద్దాం మనం ఎక్స్ అంటే. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్లో వస్తుందన్నమాట. ఈ ఎంటైర్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అండ్ ఈ లైన్స్ మొత్తం వచ్చేసి మీకు రెడ్ కలర్లో వస్తుంది. సో ఇలా మీ వే ఫామ్లో ఎప్పుడైతే మీరు చూస్తారో, అప్పుడు వచ్చేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో జెడ్ ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, మనకు 0 అని కూడా రాదు, 1 అని కూడా రాదనమాట. 0, 1 మధ్యలో ఒక సింగిల్ లైన్ అనేది రిప్రజెంట్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చి రెడ్ కలర్లో ఒక సింగిల్ లైన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది నథింగ్ బట్ యువర్ హై ఇంపెడెన్స్ అనమాట. మీకు ఎప్పుడైతే ఇన్ మిడిల్ 0 కూడా కాకుండా 1 దగ్గర కూడా కాకుండా మీకు వచ్చేసి మధ్యలో ఒక సింగిల్ రెడ్ లైన్ ఎప్పుడైతే వస్తుందో, మీరేం అర్థం చేసుకోవాలంటే అది వచ్చేసి మీకు హై ఇంపెడెన్స్ వాల్యూ అనేది వస్తుంది. మీరు వచ్చి కనెక్షన్స్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో చూద్దాం ఒక్కొక్కటి ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అనేది. ఫస్ట్ వచ్చేసి మనకు వేవ్ ఫామ్లో చూసేసాం కదా. ఇప్పుడు ఏ వాల్యూస్కి మనం 1 ఇవ్వాలి, ఏ వాల్యూస్కి 0 ఇవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ 1 చూద్దాం. ఇఫ్ ద VDD వోల్టేజ్ ఈజ్ బిట్వీన్ 0.8 వోల్ట్స్, అంటే మీ VDD వోల్టేజ్ వచ్చేసి 0.8 వోల్టేజ్ ఉండి టు మోర్ దాన్ 3 వోల్టేజ్, 0.8 నుంచి స్టార్ట్ అయ్యి 3 వోల్టేజ్ కన్నా ఎక్కువ మీకు VDD వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మీరేం చేయాలంటే ఇట్ ఈజ్ యువర్ 1 అన్నమాట. ఇట్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ 1 హై వోల్టేజ్ అని చెప్పేసి మీరు రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడు 0.8 అనే వాల్యూ అండ్ 0.8 కన్నా ఎక్కువ, 3 వోల్టేజ్ కన్నా ఎక్కువ ఎప్పుడైతే మీకు వాల్యూస్ అయితే వస్తాయో, ఆ వాల్యూస్ అన్నీ వచ్చేసి మీకు 1 అని రిప్రజెంట్ చేయాలి. సో మీకు వేవ్ ఫామ్ ఇలా రిప్రజెంట్ అవుతుంది ఇప్పుడు, ఇలా కదా, 1 ఇలా రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో 0 అంటే 0 రిప్రజెంట్స్ ద గ్రౌండ్ లెవెల్ వోల్టేజ్ కదా. 0 ఏంటి మనకు, 0 అంటే మనకు గ్రౌండ్ లెవెల్ వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చి 0 వోల్ట్ అని రిప్రజెంట్ చేయాలి. సో 0 వోల్ట్స్ అంటే ఎలా రిప్రజెంట్ అవుతుంది వేవ్ ఫామ్లో, ఇలా రిప్రజెంట్ అవుతుంది కదా. ఇది 1 వచ్చి ఇలా అవుతుంది, 0 వచ్చి ఇలా అవుతుంది. సో ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ మీన్స్ అన్నోన్ వాల్యూ. ఇట్ కెన్ బి ఐదర్ 1 ఆర్ 0 కదా. మనకు ఎక్స్ అంటే ఏంటంటే ఇది ఒక అన్నోన్ వాల్యూ అన్నమాట.
అన్నోన్ వాల్యూ అంటే ఆ వాల్యూ అసలు ఏంటి? అది 1 లేకపోతే 0 అనేది మీకు తెలీదనమాట. అసలు ఒక అన్నోన్ వాల్యూ అది. ఇట్ కెన్ బి ఐదర్ 1 ఉండొచ్చు ఆర్ ఐదర్ 0 అన్నా ఉండొచ్చనమాట. ఐదర్ 1 ఉండొచ్చు ఆర్ 0 ఉండొచ్చు. ఇట్ ఈస్ యువర్ అన్నోన్ వాల్యూ. మీకొచ్చి కరెక్ట్‌గా తెలీదు. అది 1 0 అని తెలీదనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీకొచ్చేసి ఒక అన్నోన్ వాల్యూ గాని వస్తే మీరొచ్చేసి ఎక్స్ అని మీకు వేవ్ ఫార్మ్‌లో అయితే రిప్రజెంటేషన్ జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీ ఎక్స్ వచ్చి ఇలా రిప్రజెంట్ అవుతుంది. ఇలా బాక్స్‌లో క్రాస్డ్ లైన్స్. ఓకేనా? సో, ఇప్పుడు జెడ్ ఏంటంటే జెడ్ మీన్స్ హై ఇంపెడెన్స్. హై ఇంపెడెన్స్ అంటే ఏంటి? మనకు ఎప్పుడైతే వైర్స్ యూజ్ చేస్తాం కదా! వైర్స్ యూజ్ చేసి మనం వైర్స్ గానీ, నెట్స్ కానీ యూజ్ చేసి మన సర్క్యూట్ అనేది కనెక్షన్స్ అయితే చేస్తాం. హార్డ్‌వేర్ ఎంటిటీస్‌ని కనెక్షన్ అయితే చేస్తాం కదా! సో, ఇప్పుడు మనం కనెక్షన్ చేయడంలో ఏమన్నా తప్పు చేసుంటే, ఏమన్నా మిస్టేక్స్, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, కనెక్షన్ సరిగ్గా చేసుండకపోతే, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు హై ఇంపెడెన్స్ జెడ్ అనేది వస్తుందనమాట. సో, ఎప్పుడైతే జెడ్ అనేది వచ్చేస్తుందో యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్ కనెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? సో, these are the 4 values మీ Verilog variable will hold in Verilog. ఓకేనా? I hope you understood. Thanks for watching.